కాకినాడ రూరల్ మండలంలోని తూరంగి, ఇంద్రపాలెం, చిడిగా, వలసపాకల, వాకలపొడి, రమణయ్యపేట గ్రామాలను కాకినాడ కార్పొరేషన్లో విలీనం చేయాలని స్థానిక ఎమ్మెల్యే పంతం నానాజీ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్టీ కాకినాడ రూరల్ మండల కమిటీ స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పార్టీ కన్వీనర్ తిరుమలశెట్టి నాగేశ్వరరావు మాట్లాడారు. ఈ సమావేశంలో నాయకులు పెద్దంశెట్టి రామకృష్ణ, చింతపల్లి అజయ్ కుమార్, జుత్తకి శ్రీనివాసరావు, చిట్టూరి విజయ్ కుమార్, టి రాజా, వాసంశెట్టి చంద్రారావు, జయప్పారావు తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనకున్న ఎమ్మెల్యేలు కానీ అంతకుముందు గత 3 పర్యాయాలు చేసిన ఎమ్మెల్యేలు కానీ ఈ యొక్క విషయాన్ని ఎప్పుడైతే ప్రతిపక్షంలో ఉన్నారో ఆ రోజేమో పోరాడతాం అంటున్నారు, విలీనం చేయాలంటున్నారు, దాని మీద పోరాటాలు చేశారు, రోడ్లు ఎక్కారు, అదే తీర్మానాలు చేశారు. కానీ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ప్రతి ఎమ్మెల్యే కూడా దాన్ని మర్చిపోయి వాళ్ళ యొక్క స్వలాభం కోసం ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తున్నారు. ఈ విషయాలు మేము కలిసినటువంటి ఎమ్మెల్యేలకి, నాయకులకి కూడా గుర్తు చేసాం. ఈ రకంగా చేస్తున్నారు, మనందరం కలిసి పోరాడాం. మరి ఈరోజు మీరు పోరాటానికి ఎందుకు సిద్ధంగా లేరు, అట్లాగే ప్రభుత్వాన్ని మీరు ఎందుకు డిమాండ్ చేయట్లేదు అని అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఏదో సమాధానాలు చెబుతున్నారు. దానికి కారణం ఏంటి అనేది యాక్చువల్గా వాళ్ళకే తెలియాలి. ఆ యొక్క గతంలో మనకి చేసినటువంటి 3 పర్యాయాలు చేసినటువంటి ఎమ్మెల్యేలందరినీ కూడా మనం కలవటం జరిగింది, వాళ్ళ యొక్క నిర్ణయం అడగటం జరిగింది. అయితే వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏమంటున్నారంటే కలపాల్సిందే అని అంటున్నారు, అధికారంలో ఉన్నప్పుడు దాన్ని మర్చిపోతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేశాము. అట్లాగే నిన్న కలెక్టర్ గారికి కూడా ఈ జరిగిన విషయం అంతా కూడా చెప్పాము. మన దూసర్లపూడి రమణరాజు గారు దాదాపు 15 రోజులు 16 రోజులు ఆమరణ నిరాధ్యక్ష చేశారు. దీని మూలంగా దాని మీద అప్పటి ఉన్న పంచాయతీ మినిస్టర్ సలహాతో అప్పటి మన కలెక్టరు షాన్ మోహన్ గారు వచ్చి మన దూసర్లపూడి రమణరాజుని ఈ యొక్క నిరాహారదీక్ష విరమింపజేసి ఈ యొక్క కార్యక్రమం జరపడానికి మేము లెటర్ రాస్తాము, రాష్ట్ర ప్రభుత్వాన్ని రాస్తాము, ఈ యొక్క ఏదైతే విలీన కార్యక్రమం ఉందో దాని మీద మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పారు. కానీ ఆయన వెళ్ళిపోయారు. కొత్తగా వచ్చిన కలెక్టర్ గారికి నిన్న కూడా మేము వినతిపత్రం ఇచ్చినప్పుడు ఆయన చాలా సానుకూలంగా ఈరోజు సిపిఎం రూరల్ పార్టీ నిర్వహిస్తున్న ఈ ప్రెస్ మీట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే, మా నాయకులు చెప్పినట్టు తూరంగి, ఇంద్రపాలెం, చీడిగా, వలసపాకల, వాకలపూడి, రమణయ్యపేట ఈ 6 గ్రామాలని కార్పొరేషన్లో విలీనం చేసి కార్పొరేషన్ ఎన్నికలకి వెళ్ళాలని చెప్పి సిపిఎం పార్టీగా ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం.